వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు మీ అందరికీ తెలియజేస్తూ, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో మరొక ఉన్నతమైనటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రభువును మనము తెలుసుకునేటువంటి అవకాశం, ప్రభువును గూర్చి ఎంతో నేర్చుకునేటువంటి అవకాశం, మన బ్రతుకులను దేవుని మార్గములో నడిపించుకునే అవకాశం దేవుడు మనకు ఈ సందర్భం ద్వారా దయచేశాడు. కనుక క్రమం తప్పకుండా దేవుని వాక్యమును వింటూ నేర్చుకుంటూ దాని ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు ప్రకటిస్తూ మీరు దేవుని వాక్యము వలన మంచి ఫలమును పొందువారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు దేవుని వాక్యాంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, భూమి మీద మనుషులను దేవుడు ఫలవంతులుగా చూడాలనుకుంటున్నాడు తప్ప మనుషులందరూ పెంటగా మారిపోవాలని ఆయన ఆశించటం లేదు. అయినా ఆయా కాలాలలో మనుషులు దేవుని దృష్టికి పెంటలాగే కనిపిస్తున్నారు. మనుషులను దేవుడు ఫలవంతముగా చూడాలనుకున్నాడు, కానీ మనుషులు పెంట వలె మారిపోతున్నారు. ఆదాము హవ్వల దగ్గర ఏదెను వనంలో దేవుడు వారిద్దరిని ఎలా చూడాలనుకున్నాడు? ఫలవంతులుగా చూడాలనుకున్నాడు. మీరు భూమిని నిండించి అభివృద్ధి పొందుచు దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చుచు ఫలవంతముగా ఉండాలని దేవుడు వారిని ఆశించాడు. కానీ అనతి కాలంలోనే వారు ఆజ్ఞాతిక్రమము జరిగించి పాపాత్ములుగా మారి ఏదెను తోటలో ఒక పెంటగా కనిపిస్తున్నారు. పెంటను మనం ఇంటిలో ఉంచాం, పెంటను ఊరికి దూరంగా పారేస్తాం. దేవుడు కూడా ఏదెను తోటలో పాపము జరిగించిన ఆదాము హవ్వలను ఉంచాలి అనుకోలేదు. వారిని వెంటనే బయటకు తోలివేశాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఏదెను తోటలో వారు ఒక పెంటగా కనిపిస్తున్నారు, దేవుని దృష్టికి కానివారుగా కనిపిస్తున్నారు. భూమి మీద వారు బ్రతుకుతున్నారు. దేవుడు వారికి భూమి మీద బ్రతికే అవకాశం ఇచ్చాడు. కష్టించి చెమటోడ్చి ఆదామును వ్యవసాయం చేయమన్నాడు. ఆకలిని తీర్చుకోవటానికి తన జీవితకాలం అంతా కష్టపడాలని ఆదాము ద్వారా అనేక మంది మనుషులకు దేవుడు సూచించాడు. అలాగే ప్రసవ వేదనతో నీవు పిల్లలను కనాలి అని హవ్వ ద్వారా స్త్రీలందరినీ దేవుడు ఆ మార్గంలో ఉంచాడు. ఈరోజు ప్రకృతిలో మన పొట్టను పోషించుకోవడానికి మనం కష్టపడాలి. పిల్లలను కనడానికి స్త్రీలు ప్రసవ వేదన పడాలి. ప్రారంభంలో వారు చేసినటువంటి అక్రమం నేటికి మనకు ఒక పాఠంగానే కనిపిస్తుంది. వారి వలె మనం తప్పిపోకూడదని ఈ దృష్టాంతములను దేవుడు మన మధ్య ఉంచాడు, మనకు నేర్పిస్తున్నాడు ఆయన. ఆ తరువాత కయీను కూడా సాతాను మార్గంలో నడిచి ఆజ్ఞాతిక్రమమును జరిగించి దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణ ఇవ్వలేక తన తమ్ముడైనటువంటి హేబెలును చంపి నరహంతకుడుగా మారి భూమి మీద ఒక పెంటగా కనిపిస్తున్నాడు. కయీను తన మాటలలోనే నన్ను ఎవరైనా కనుగొని నేను చేసిన పాపమును గనక ఒకవేళ ఎవరైనా తెలుసుకుంటే నన్ను బ్రతకనిస్తారా అని అడుగుతున్నాడు. అంటే పెంట వలె మారిపోయాడు.
భూమి మీద ఫలవంతముగా ఉండవలసిన వీరు ఆయా పరిస్థితులలో పెంటవలే మారిపోతున్నప్పుడు భూమి వారిని భరించలేకపోతుంది. భూమి వారిని భరించలేకపోతుంది. ఇంకా తరాలు గడిచే కొద్దీ మనుష్యులంతా కట్టకట్టుకొని చెడిపోయారు. అదే నోవహు గారి కాలం. టోటల్గా మానవ జాతి అంతా చెడిపోయింది. భూమి మీద నరులందరూ తమ మార్గమును చెరిపివేసుకున్నారు. అప్పుడు దేవుడు వారి చెడుతనమును బట్టి వారికి శిక్ష విధించాలనుకున్నాడు. నోవహును తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, రక్షించాడు. కేవలం భూమి మీద ఆ తరములో నోవహు మాత్రమే దేవుని దృష్టిలో ఫలవంతమైన వ్యక్తిగా, అతని కుటుంబము మాత్రమే ఫలవంతమైనదిగా కనిపించింది. కానీ మిగిలినటువంటి జనులందరూ కూడా దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తున్నారు? పెంటవలే కనిపిస్తున్నారు. పెంటవలే కనిపిస్తున్నారు. అందుకే జలప్రళయంలో వారిని అందరినీ నాశనం చేశాడు. జలప్రళయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ ఎలా కనిపిస్తున్నారు? శవాలు, కుళ్ళిపోయినటువంటి శవాలు, కంపు కొడుతున్నటువంటి శవాలు. భూమికి వారంతా కూడా పెంటతో సమానం. దేవుని దృష్టిలో వీరంతా పెంట. అందువలన ఓడలో తన వారిని కాపాడుకున్న దేవుడు మిగిలిన వారందరూ తన వారు కాకుండా బ్రతికారు గనక వారినందరినీ పెంటతో సమానంగా ఎంచాడు. పెంటతో సమానంగా ఎంచాడు. ఆయా కాలాలలో దేవుడు ఈ ఉదాహరణలు, ఈ దృష్టాంతాలు మనుషులలో చూపిస్తూనే ఉన్నాడు. తన కొరకు బ్రతికే వారిని ఆయన జాగ్రత్తగా కాపాడుతున్నాడు. తనను పట్టించుకోని వారిని, తన వాక్యమును ఎదిరించే వారిని, సత్యమునకు అవిధేయులను, మూర్ఖులను, అవివేకులను, అజ్ఞానులను దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. భూమికి ఒక పెంటగా చేసేస్తున్నాడు. భూమికి ఒక పెంటగా చేసేస్తున్నాడు. ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఇశ్రాయేలీలను తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు కదా. తన ప్రజలైన ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో ఎన్నో హింసలకు గురి చేస్తూ వారిని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. వారిని అందరినీ దేవుడు ఆ విధంగానే నాశనం చేశాడు. ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమిని దేవుడు ఇచ్చేంత వరకు మార్గ మధ్యంలో ఎవరు వారి మీద తిరుగుబడినా, ఎవరు ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినా దేవుడు అలాంటి వారందరినీ కూడా నాశనం చేశాడు. వారిని పెంటతో సమానంగా చేసేశాడు. కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సందర్భంలో మనం చూద్దాం. చరిత్రలోనికి మనం వెళితే దేవుని కొరకు బ్రతికే వారిని దేవుడు సురక్షితంగా కాపాడాడు. దేవుని కొరకు బ్రతకకుండా అవిధేయులైన వారిని భూమికి పెంటగా మార్చేశాడు. భూమికి పెంటగా మార్చేశాడు. వ్రాయబడిన ఈ చక్కని సంగతిని ఇప్పుడు మీరు చూడండి. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 9వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి నీ చేయుము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. దేవుని ప్రజలకు శత్రువులుగా బ్రతుకుచున్నటువంటి వారు, దేవుని ప్రజలను అడ్డగించాలి అనుకునేవారు, దేవుని ప్రజలను అంతమొందింప చేయాలనుకునేవారు దేవుని చేత హతులైపోతారు. దేవుని యొక్క శిక్షావిధికి వారు లోనవుతారు. అయితే వారి పాపము పండేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు. మోయాబీలు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, ఎవరినైనా సరే వారికి తగిన గుణపాఠాన్ని దేవుడు నేర్పించాడు. వారు చివరికి ఎలా మారిపోయారంటే భూమికి పెంటగా మారిపోయారు. దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో విలువైన వస్తువును మనం నెత్తిన పెట్టుకుంటాం, హక్కున చేర్చుకుంటాం, విలువ కలిగినటువంటి ప్రదేశంలో దానిని ఉంచుతాం. అయితే పెంటను ఏం చేస్తాం? బయటే పారేస్తాం, అగ్నితో కాల్చేస్తాం. ఒక ఊరికి సంబంధించినటువంటి పెంటనంతటిని శుభ్రపరిచేవారు వచ్చి దానిని వారు సేకరించి
ఊరికి దూరంగా ఆ పెంటను చేర్చి అక్కడ దానిని కాల్చడమో లేక పోడ్చడమో చేస్తారు. పెంటను గూర్చి ఆలోచించినప్పుడు అది ఎందుకు పనికిరానిది, దాని వలన భారం అని మనకు తెలుసు. దానిని ఎవరు అపేక్షించరు, దానిని ఎవరు ఇంటిలో పెట్టుకోవాలనుకోరు. దేవుడు ఆ ఉదాహరణతో దేవుని కొరకు బ్రతకని వారిని చూపించి మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆటంకపరచుచు వారిని అంతమొందింప చేయటానికి, ఇశ్రాయేలీయులు అనేటువంటి పేరు భూమి మీద ఉండకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎందరో వారి మీదకి తిరుగుబాటు చేశారు. వారు అరణ్య మార్గంలో ఉండగా వారికి ఇంకా దేవుడు ఆ వాగ్దాన భూమిని ఇవ్వకని పరిస్థితుల్లో వారు ఇంకా ప్రయాణంలో ఉన్నారు. అప్పుడు అదును చూసుకొని అనేక మంది వారి మీద తిరుగుబాటు చేశారు, దాడి చేశారు. అప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు జ్ఞాపకం ఉందా? ఒక్కసారి చరిత్రను చూడండి. కీర్తనాకారుడు దీనిని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దీనిని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఏందోరులో నశించిరి భూమికి పెంట అయిరి. ఏందోరులో నశించిరి భూమికి పెంట అయిరి అంటే వాడి శవమును కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి దారుణమైన చావు దేవుడు వారికి విధిస్తాడు. దేవుని చేతిలో చావు అంటే ఆయన శిక్షించగా దేవుని చేతిలో చావు అంటే అది చాలా భయంకరమైనది. భూమి మీద నీవు ఎంత గొప్పగా బ్రతికినా దేవుని చేతిలో పాపము చేసిన వాడవుగా చచ్చావా, భూమికి నీవు పెంటతో సమానంగా ఆయన చేసేస్తాడు. అంటే చాలా భయంకరమైనటువంటి చావు, చాలా భయంకరమైనటువంటి నిష్క్రమణది. భూమికి పెంటే. ప్రియులారా, దేవునికి పక్షపాతం లేదు. మనుషులంతా ఆయన పిల్లలే. ఇశ్రాయేలీలను అనేక మంది ఆటంకపరుచుచున్నప్పుడు, ఇశ్రాయేలీలను అనేక జాతుల వారు అంతమొందింప చేయాలనుకున్నప్పుడు దేవుడు అలా అంతమొందింప చేయాలనుకున్న వారిని అందరినీ నాశనం చేశాడు, వారిని అడ్డగించాడు. అయితే ఇశ్రాయేలీయులలో ఎవరైనా దేవునికి తిరుగుబాటు చేస్తే వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? భూమికి పెంటలాగే చేసేస్తున్నాడు. ఆయన న్యాయం చాలా అమూల్యమైనది, వెలకట్టలేనిది, వర్ణింపలేనిది. ఇశ్రాయేలీయులకు ఎవరైనా అడ్డుపడితే వారిని దండించాడు. ఇశ్రాయేలీయులలో ఎవరైనా మిగిలిన అన్య జాతీయుల వలె ధర్మశాస్త్రమును నిరాకరించినా, దేవుని మాటలను పెడచెవిన పెట్టినా, దేవుని కొరకు బ్రతకకపోయినా, వ్యర్థమైన ఆచారాల చేత దేవునికి విసుగు పుట్టిస్తున్న ఇశ్రాయేలీయులను కూడా దేవుడు చూడలేదు. వీరిని కూడా ఏం చేశాడు? అసలు అన్యజాతీయులను దేవుడు ఎంత ఘోరంగా శిక్షించాడో దానికంటే 10 రెట్లు ఎక్కువగా వీరిని శిక్షించాడు. ఎందుకంటే వీరికి అన్నీ తెలిసి తప్పు చేస్తున్నారంటే వీరిని దేవుడు భయంకరంగా శిక్షించాడు. వీరి విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు కూడా భూమి మీద పెంటవలే మారిపోయారంటున్నాడు దేవుడు. ఎవరిని? మార్గము తప్పిన ఇశ్రాయేలీయులను, దేవుని కొరకు బ్రతకని ఇశ్రాయేలీయులను. అన్యజాతీయులంటే వారికి దేవుని ధర్మశాస్త్రం తెలియక వారు తప్పు చేశారు. వారు దేవుని ప్రజలు కారని వారు ఒక నిర్ధారణకు వచ్చేసి దేవుని కొరకు బ్రతికే ఆలోచన వారికి లేకుండా దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ వారు దేవుని చేతుల్లో హతులైపోయారు. వీరికి అన్నీ తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రము తెలుసు, దేవుని విషయాలను చక్కగా నేర్చుకున్నవారు వీరిలో ప్రవక్తలు ఉన్నారు, వీరిలో యాజకులు ఉన్నారు, వీరిలో రాజులు ఉన్నారు. ప్రియులారా, ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దారి తొలగపోతే దేవుడు ఊరుకుంటాడా? అందుకే వీరి నిమిత్తమై వ్రాయబడిన మాటలు ఇప్పుడు చూడండి. ఇవన్నీ మనకు పాఠాలే, దృష్టాంతాలే, ఉదాహరణలే, నేర్చుకోవాలి మనం. అందుకొరకే దేవుడు పొందుపరిచాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయులలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది.
ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడియున్నవి. ఎంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. దేవుని ఉగ్రత వర్ణనాతీతము. దేవుని ప్రేమ కూడా వర్ణనాతీతమే. దేవుని ప్రేమను వర్ణించలేం, దేవుని ఉగ్రతను వర్ణించలేం. రెండు తారాస్థాయిలోనే ఉంటాయి. దేవుని ప్రేమకు మనం పాత్రులమైతే మన బ్రతుకంతా ఆనందదాయకం. నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం కేవలం ఆయనకు లోబడి జీవించుట వలన. దేవుని వాక్యమునకు ఎదురు తిరిగితే ఆయన దండన ఎలా ఉంటుంది, ఆయన శిక్ష ఎలా ఉంటుంది వర్ణించాడు. ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన ఒక్కొక్క మాటగా. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతున్నది ఎవరో కాదు, ఆయన ప్రజలే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలే, ఇశ్రాయేలీలే. అందుకే ప్రవక్త చేత ఈ విషయాలను ఇశ్రాయేలీలకు దేవుడు బోధింపజేస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. వీరు కూడా ఇప్పుడు భూమికి పెంటగా మారిపోయారు. ఒకప్పుడు వీరికి దేవుడు చూపించాడు, కొన్ని ఉదాహరణలు చూపించాడు, కొన్ని దృష్టాంతాలు చూపించాడు. వీరి మీద తిరుగుబాటు చేసిన వారు భూమికి పెంట అయిపోయారు. ఆ విషయాలను వీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మేము దేవుని ప్రజలుగా బ్రతికినప్పుడు, మా పితరులు దేవుని కొరకు భూమి మీద జీవించినప్పుడు, వారి మీద తిరుగుబాటు చేసినటువంటి వారిని అందరినీ దేవుడు నాశనం చేశాడు కదా. వారు భూమికి పెంటవలే మారిపోయారు కదా. అంత దారుణమైనటువంటి చావు కదా వారిది. ఇప్పుడు మేము దేవునికి ఎలాంటి భయభక్తులను చూపించాలి, ధర్మశాస్త్రమును మనం ఎలా పాటించాలి, దేవుని వాక్కులను ఎంత గొప్పగా మనము భూమి మీద వాటిని నెరవేర్చుకుంటూ మన బ్రతుకును దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనదిగా చూపించుకోవాలి. దీనిని అంతటినీ మరిచిపోయినటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, వారు నా ప్రజలే అయినా కానీ వారిని నేను మరింత దండనకు గురి చేస్తున్నాను అంటున్నాడు. మరింత దండన. ఒక కొయ్యకాలు అగ్నిలో కాల్చబడేటట్టుగా, ఎండిన గడ్డి మంటలో వేయబడితే అది ఎలా బూడిదైపోతుందో అట్టి మాదిరిగా వారి పువ్వు ఎగిరిపోయే విధంగా వారి కళేబరములు పట్టణంలో ఒక పెంటగా కనిపిస్తాయి. అంటే చాలా దారుణమైనటువంటి చావు కదా. దేవుని చేత ఆశీర్వదింపబడాలనేటువంటి ఆలోచన ఉండడం మంచిదే, దేవుని చేత దీవింపబడాలనేటువంటి కోరిక ఉండడం మంచిదే. కానీ దానికి తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారా? దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నిస్తున్నారా? దేవుని ఆశీర్వాదం పొందటం అంత సులువా? దేవుని దీవెనలతో మీరు కుమ్మరింపబడటం అంత సులువా? దేవుడు తన చేతులలో మిమ్మును చెక్కుకుని ఉంచుకొని దినమెల్ల మిమ్మును కాపాడేటువంటి ప్రయత్నాలలో ఉండాలి అంటే కనుక మీరు దేవుని కోసం ఎలా ఆలోచించాలి, మీరు దేవుని కోసం ఎలా బ్రతకాలి? ఉన్నతంగా కదా. ఆయన వాక్కులను మీరు శిరోధార్యముగా పాటించాలి కదా. ఆయన వాక్కులలో ఏ ఉందో తెలుసుకోవటం లేదు, ఆయన కొరకు ఎలా బ్రతకాలో తెలుసుకోవటం లేదు. ఆశీర్వాదాలు అయితే కోరుకుంటున్నారు, కానీ మీ మీదకి శాపములే వచ్చుచున్నవి. మీరు భూమికి పెంట అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారేమో, జాగ్రత్త. ఎందుకంటే ఆదాము కాలం నుండి నేటి వరకు కూడా దేవుడు ఈ ఉదాహరణలు అనేక మందిలో చూపిస్తున్నాడు. దేవుని వాక్యమునకు అవిధేయులైతే వారు పెంట, భూమికి వారు పెంట. దేవుడు అంగీకరించడు. ఎటువంటి పక్షపాతం లేదు. మీరు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారన్నది ఎప్పటికప్పుడు మీరు పరీక్షించుకుంటూ ఉండాలి. భూమికి పెంట అయిపోయే పరిస్థితుల్లో ఉన్నానా, భూమి మీద దేవుని కొరకు ఫలిస్తున్నటువంటి స్థితిలో ఉన్నానా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఈ పరీక్ష ప్రతిదినం మీరు చేసుకోవాలి. ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా కూడా దేవుడు పలికించిన మాటలు ఇప్పుడు చూద్దాం. ఇశ్రాయేలీయులను గురించి, వారిలో ఉన్న ప్రవక్తులు, వారిలో ఉన్న యాజకులు, వారిలో ఉన్న రాజులు అందరిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి,
యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యోధారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు, పాతి పెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నింటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలీయుల ఎదుట ఏ శత్రువులనైతే దేవుడు భూమికి పెంటగా మార్చేశాడో ఆ పరిస్థితి ఇప్పుడు మరలా తారుమారైపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు వచ్చి మరలా వీరి యొక్క ఎముకలను సమాధిలో నుండి తీసి హేయమైనటువంటి క్రియలు వారు చేయటానికి దేవుడు వారికి అనుమతినిచ్చేశాడు. ఎందుకంటే తన బిడ్డలే తన మాట వినటం లేదు. ఒకనాటి పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలీయులను ఆయన చంకన పెట్టుకొని మోసాడు. ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో ఎంత చక్కగా ఆయన కాపాడాడు. ఆహారం పెట్టాడు, దాహం తీర్చాడు, వారికి బట్టలు మాసిపోలేదు, వారికి చెప్పులు అరిగిపోలేదు, పగలు ఎండ దెబ్బ తగులుతుందేమోనని మేఘస్తంభం, రాత్రివేళ మంచు కురుస్తుందని చలికి వణికిపోతారని అగ్నిస్తంభం, దారిలో ఏ అడ్డు వచ్చినా దానిని ఆయన నిర్మూలం చేయటం, ఇంత గొప్పగా వారిని కాపాడుతూ రక్షిస్తూ అరణ్య మార్గము గుండా వారిని నడిపించి ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు చేర్చుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఎవరైనా శత్రువులు వీరికి అడ్డు తగిలితే దేవుడు ఏం చేశాడు? ఆ శత్రువులను పెంటగా మార్చేశాడు. ప్రారంభంలో మనం చదువుకున్నాం, ఏందోరులో వారు నశించిరి, భూమికి పెంట ఇరి. ఇప్పుడు ఆయన బిడ్డలే దేవుని వాక్యమును నిరాకరిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రమును ఎదిరిస్తున్నప్పుడు, అన్య ఆచారాలను దేవుని మందిరంలోనికి వారు తీసుకుని వస్తున్నప్పుడు, వింత చేష్టలతో, వికృతమైనటువంటి క్రియలతో దేవుని మనసు నొప్పించుచున్నప్పుడు, లోకమునకు పరమందున్న దేవుని గూర్చి తెలుపవలసినటువంటి వీరే భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మారినప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని చూడండి. దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని చూడండి. ఆ శత్రువులే మరలా వచ్చి, అషూరీయులు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, వారే మరలా వచ్చి ఏం చేస్తారు? ఇశ్రాయేలు యొక్క, యోధా యొక్క, రాజుల యొక్క ఆ సమాధులలో నుండి ఎముకలను బయటకు తీసేస్తారు. అధిపతుల యొక్క సమాధులలో నుండి ఎముకలను బయటకు తీసేస్తారు. ప్రవక్తలు, యాజకులు, యెరూషలేము నివాసులు వీరి యొక్క సమాధులలో నుండి ఎముకలు బయటకు తీసి, వారు పూజించుచున్నటువంటి, వారికి జ్ఞానం లేదు, వారు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు ఉన్నాయి కొన్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు వారు పూజలు చేస్తారు. ఆ దేవదూతలకు వారు పూజలు చేస్తారు. దేవుణ్ణి వారు తెలుసుకోలేదు. వారే ఇశ్రాయేలీయులకు, యూదులకు శత్రువులు. వారు వచ్చి వీరి యొక్క ఎముకలను సమాధులలో నుండి తీసి సూర్య చంద్ర నక్షత్రములకు ఎదురుగా వాటిని పరుస్తారు. భూమికి వారు ఒక పెంటగా కనిపిస్తారు. సమాధులలో నుండి ఎముకలను బయటకు తీసి ఒక పెంటగా పేర్చేస్తున్నారు చూడండి. ఇదంతా ఎవరి వలన జరుగుతుంది? దేవుడు వారికి అనుమతినిచ్చేశాడు. ఆ శత్రువులకు, యోధా వారి మీద అనుమతినిచ్చేశాడు. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు కనుక, దేవుని మాటను ఎదిరించారు కనుక. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం అండి ప్రియులారా. ఈ విషయాలను దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడు? ఈ విషయాలను దేవుడు మన కొరకు ఎందుకు వ్రాసి పదిలపరిచాడు? ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు మనకు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకు ఈరోజు మనకు వినిపిస్తున్నాయి? మనము దేవుని బిడ్డలమని ప్రచురింపబడుతున్నప్పుడు మీరే దేవునికి కాకుండా పోతే మీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందని దేవుడు తెలియచేయటానికే ఈ సందర్భాలను వ్రాయించాడు, మనకు వినిపిస్తున్నాడు. మీరు భూమికి పెంట అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? మీరు భూమి మీద ఫలించే స్థితిలో ఉన్నారా? ఆలోచించండి. దేవుని నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ నిర్ణయాలను దేవుడు తప్పకుండా అమలు చేస్తాడు.
ఆ సమయం వచ్చేసరికి దేవుడు తప్పకుండా అమలు చేస్తాడు. నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు అయితే ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు? నిత్యత్వానికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి. నీవు భూమి మీద రాజు అంటున్నాడు, యాజకుడు అంటున్నాడు, క్రీస్తు సైనికుడు అంటున్నాడు, క్రీస్తు రాజ్యంలో నీవు నిరంతరము బ్రతికేటువంటి ఆయన బిడ్డ అంటున్నాడు. ఆత్మచేత నడిపింపబడుతున్నావు అంటున్నాడు. నీలో నేను నివసిస్తాను, నీలో నేను సంచరిస్తాను అంటున్నాడు. అదే నీవు ఆయన కొరకు బ్రతకకపోతే, అదే నీవు ఆయన ఆశను భంగము చేస్తే, ఇదిగో నాటి ఇశ్రాయేలీలు ఒక పాఠంగా ఉన్నారు. నాటి ప్రవక్తలు, నాటి యాజకులు ఒక పాఠంగా ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని చేతిలో హతులైపోయేటువంటి భయంకరమైనటువంటి విధానం మనలో ఉండకూడదు. దేవుడు మనలను హతము చేసేటువంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. అది చాలా భయంకరమైనటువంటి స్థితి. నీతిమంతుని మరణంగా మన మరణం ఉండాలి తప్ప దేవుని చేతిలో శిక్షావిధికి గురైపోయేటువంటి మరణాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. ఫలించని చెట్టును నరికేస్తానంటున్నాడు ఆయన. ఫలములు లేని చెట్టు నరకబడటానికి సిద్ధంగా ఉంది అని దేవుడు తెలియచేయలేదా? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఇప్పుడే ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును నిస్సందేహంగా. కనుక మీ జీవితాలను ఎల్లప్పుడూ రగులుచూ ఉండనియ్యాలి. క్రీస్తు రాకడ ఆసన్నమవుతున్న కొద్దీ మీరు ఫలిస్తూ అంతకంతకు అభివృద్ధి నొందుతూ ఉండాలి తప్ప మీరు దిగజారిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు, కృషించిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు, నాశనమైపోయే పరిస్థితుల్లో ఉండకూడదు, భూమికి పెంట అయిపోయే స్థితిలోనికి మీరు వెళ్ళకూడదు. ఇర్మియా ప్రవక్త ద్వారా వ్రాయించిన మరో అద్భుతమైన మాట చూడండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం నుంచి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూ దిగంతముల నుండి గొప్ప తుఫానులు బయలువెలుచున్నవి. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. జనము నుండి జనమునకు వాక్యము వ్యాప్తి చెందాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండగా జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. అవునా కాదా? ప్రస్తుతం అదే జరుగుచున్నదా లేదా? ఎక్కడో అమెరికాలో పుడుతుంది ఒక చెడ్డ సంస్కృతి, భయంకరమైనటువంటి ప్రవృత్తి. దానిని సోషల్ మీడియా ద్వారా ఇక్కడ క్షణాల్లో చూస్తున్నారు, దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలలో దానినే ఇక్కడ అమలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కృతి, ఈ విధానం, ఈ ఆలోచన, ఈ నడవడి? ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, దిగుమతి చేసుకున్నారు. ఒక చైనాలో పుట్టిందైనా, ఒక జపాన్లో పుట్టిందైనా, ఒక ఆస్ట్రేలియాలో పుట్టిందైనా, లేక ఇండియాలో పుట్టినదైనా వేరే దేశాలకు వ్యాప్తి చెందుటలేదా? జనము నుండి జనమునకు మంచి వ్యాప్తి చెందుచున్నదా? జనము నుండి జనమునకు కీడు వ్యాప్తి చెందుచున్నదా? ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి గ్రహించండి. జనము నుండి జనము ఏమి నేర్చుకుంటున్నారు? వారు అలా ప్రవర్తిస్తున్నారంటే నేను కూడా వారిలాగే ప్రవర్తించాలని ఒక భయంకరమైనటువంటి అంధత్వపు దశలో ఈరోజు మనుషులు ఉన్నారే తప్ప ఆలోచన ఉందా? బట్టలు కొనుక్కుందామని బట్టల షాపుకు వెళితే అన్నీ సినిమాల పేర్లే చెప్తున్నారు. ఇప్పుడు బట్టలకు సినిమాల పేర్లు వచ్చేసాయి. ఏ షర్ట్ ఇవ్వమంటారు, ఏ ప్యాంట్ ఇవ్వమంటారు. పలానా సినిమాలో పలానా హీరో ధరించుకున్నటువంటి షర్ట్ ఇది, పలానా సినిమాలో పలానా హీరోయిన్ ధరించుకున్నటువంటి శారీ ఇది. ఒంటిని కప్పుకోవటానికి చక్కగా మంచి బట్టలను అమ్మిపెట్టలేడా? అలా కోరుకునేవారేరి? ప్రజలందరూ అలాంటి వాటిని కోరుకుంటున్నారు కనుక, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది కనుక బట్టలు అమ్మేవారు కూడా అలాంటివి అమ్ముతున్నారు. అలాంటివి తయారవుతున్నాయి కనుక అలాంటివి అమ్ముతున్నారు. వీరు మంచివి కోరుకుంటే వారు మంచిని తెస్తారు, వీరు చెత్త కోరుకుంటే వీరేం చేస్తారు? మధ్యలో ఉన్నటువంటి ఈ అమ్మకందారులు ఏం చేస్తారు? వారు చెత్తనే తేవాలి. మనసులో వారు తిట్టుకున్నా ఇదే నచ్చుతుందిరా బాబు, ఈ బిడ్డలకి, ఈ మానవ జాతికి ఇదే నచ్చుతుందిరా బాబు అని వారు కూడా అవే తేవాలి.
గోల్డెన్ షోల్డర్స్ అంట. అంటే భుజం కనిపించాలి బయటికి. అది గోల్డెన్ షోల్డరా? నేక్డ్ షోల్డర్. అది నేక్డ్ షోల్డర్ అంటే నీ భుజం బయటికి కనిపిస్తుంది, అదేమి బంగారు భుజం. బుద్ధి లేకపోతే సరే, సిగ్గుందా? ఇక ఆ గోల్డెన్ షోల్డర్ కాస్త ఎలా వెళ్ళిపోతుంది? స్లీవ్లెస్. గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు గోల్డెన్ షోల్డర్తో ఆగిందా, గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. ఇంకా మాట్లాడుకుంటే ఇంకా భయంకరమైనటువంటి వస్త్రధారణ ఈరోజు ప్రజలలో ఉంది. దాని గురించి మాట్లాడడానికి కూడా అసహ్యం. ఒక వస్త్రధారణ గురించి మనం మాట్లాడితే దిస్ ఈజ్ ఓన్లీ స్మాల్ ఎగ్జాంపుల్, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మత్తు పదార్థాలు విదేశాల నుండి మిగిలిన జనము నుండి దిగుమతి చేసుకున్నవి కావా? ఎక్కడో ఆఫ్రికాలో పుడుతుంది ఆ కొకైన్, హెరాయిన్, అలాంటి పదార్థాలు హైదరాబాద్ వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చాయి అంటే, జనము నుండి జనమునకు మంచి ఎక్కడ వ్యాపిస్తుందిరా బిడ్డలారా? మంచి ఎక్కడ వ్యాపిస్తుంది? జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. సోషల్ మీడియా అందుకే పనిచేయుచున్నది. ముఖ్యంగా జనము నుండి జనమునకు కీడును వ్యాపింప చేయటానికే సోషల్ మీడియా పనిచేయుచున్నది. ఒక యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, జనము నుండి జనమునకు కీడును వ్యాపింప చేయడానికి ఇవన్నీ కూడా ప్రచారకర్తలుగా, మాధ్యమాలుగా ఉన్నాయి. ప్రజలు కీడునే కోరుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? భూమి మీద ఈ పెంట తుడిచివేయాలి. పెంటను తుడిచివేయాలి. కనుక భూదిగంతముల నుండి రావాలి తుఫాను, భూదిగంతముల నుండి రావాలి భూకంపాలు, భూదిగంతముల నుండి రావాలి సునామీలు, భూదిగంతముల నుండి రావాలి రోగాలు, భూదిగంతముల నుండి రావాలి కరవులు, భూదిగంతముల నుండి దేవుడు ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ రప్పించి మనుషుల మీద వాటిని కుమ్మరిస్తున్నాడు. ఆయన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. ఆయన ఈ ఉగ్రతకు మనుషులు ఏమైపోతున్నారు? పెంట వలె మారిపోతున్నారు. తుడిచేయడమే. నీ శవానికి దిక్కు మొక్కు లేని పరిస్థితి కూడా రాబోతుంది. కరోనా వచ్చిన తొలినాళ్లలో ఎన్నో సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా మీరు వీటిని చూచారు. అసలు శవాన్ని ముట్టుకోవటానికి కూడా ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ శవం దగ్గరకు వెళ్ళి ముట్టుకుందామంటే, ఆ శవాన్ని తనివి తీరా చూద్దామంటే, శవం మీద పడి ఏడుద్దామంటే వీరికి కరోనా వచ్చేస్తుంది. కనుక ఒక నల్లని కవర్లో చుట్టేసి అసలు శవాన్ని కూడా చూపించకుండా వారు ఖననం చేసేసినటువంటి పరిస్థితులు ఎన్నో లేవా? ఎక్కడో జరిగింది కాదు, మన మధ్యన జరిగిందే చెబుతున్నాను మీకు. మన దగ్గరలో జరిగినవే చెబుతున్నాను మీకు. శవాలను చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మీరు చూడలేదా? దేవుడు వ్రాయించిన ఈ మాటలు నిజం కాదా? భూమి మీద దేవుడు మనుషులను పెంటగా మార్చేసి చూపిస్తున్నాడు. బ్రతికి ఉన్నటువంటి మీరు ఏదో గొప్పవారిని భ్రమించకండి. దేవుడు ఇంకా మీకు ఆయుష్ను పొడిగిస్తున్నాడంటే ఇంకా మారతారేమోనని దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఆయుష్ తీరిన వారు వెళ్ళిపోయారు, ఆయన ఉగ్రతకు బలైపోయిన వారు వెళ్ళిపోయారు. అయితే మీరు బ్రతికి ఉన్నారు గనక దేవుని కొరకు ఫలవంతముగా జీవించండి. నిష్ఫలులుగా బ్రతుకుతున్నారా? దేవుని వాక్యమునకు అవిధేయులుగా జీవిస్తున్నారా? భూమికి పెంట అవ్వక తప్పదు. మరలా చెబుతున్నాను, భూమికి పెంట అవ్వక తప్పదు. చనిపోయిన వారిని గూర్చి ఎవరు అంగలార్చరు, సమకూర్చరు. వారి శవాన్ని ఒకచోట పెట్టి ఏడవరు, పాతి పెట్టరు. భూమి మీద పెంట వలె వదిలేస్తారు. ఇష్టానురీతిన వారు సమాధి చేయబడతారు. భయంకరంగా యెహోవా చేతిలో హతులైన వారు ఎలా ఉంటారు? వారి యొక్క ముగింపు ఎలా ఉంటుంది? భయంకరం. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని ఉగ్రతను చూడాలనుకుంటున్నారా? లేక దేవుని ప్రేమకు పాత్రులు అవ్వాలనుకుంటున్నారా? ఫలవంతమైన వారుగా మారండి.
మీ వలన దేవునికున్న ఆలోచన, మీ వలన దేవునికున్న ఆశ మీరు నెరవేర్చే దిశలో మీరు ప్రయాణం చేయాలి. నన్ను ఎందుకు దేవుడు భూమి మీదకి పంపించాడు అని నిరంతరం ఆలోచించుకుంటూ, దేవుని వాక్యానికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని నిరంతరం పరీక్ష చేసుకుంటూ దేవుని కొరకు మనం ముందుకు కొనసాగాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి కూడా వ్రాయబడిన ఈ చక్కని సంగతులను చూడండి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసి ఉన్నారు కనుక, ఊరకనే కాదు, ఏ వినాశనము ఊరకనే రాదు, ఏ వినాశనము ఊరకనే రాదు. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక ఆయుష్ తీరిన తరువాత దేవుని యొక్క పిలుపునందుకుని వెళ్ళిపోవటం వేరు. కానీ ఆయుష్ తీరకుండానే అర్ధాంతరంగా దేవుని యొక్క శిక్షావిధికి లోనైపోతున్నారంటే ఆలోచించండి. ఈ మరణం యెహోవా చేతిలో హతం. ఇది మామూలు మరణం కాదు. దేవుడు వారిని పెళ్లగించేశాడు. ఫలములు లేని ఈ మనుష్యులను పెళ్లగించేస్తున్నాడు దేవుడు. వారు యెహోవా దృష్టికి పాపము చేసిన వారు గనక వారి మాంసము భూమికి పెంటవలే అగును. వారి మాంసము భూమికి పెంటవలే అగును. శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి రంగులు హంగులు. ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టగానే ఒక్కరోజు కూడా పనిచేయదు ఈ శరీరం. ఒక్కరోజుకు కూడా. ఎప్పుడు దీనిని పాతి పెట్టాలా అని ఎదురు చూస్తారు. ఇంకా ఎవరైనా చూచేవారు ఉన్నారేమో అని ఉంచుతారు. ఇక త్వర పెడుతుంటారు. సమయం అయిపోతుంది, ఎందుకంటే వాసన వచ్చేస్తుంది, కంపు కొట్టేస్తుంది. అది మన శరీరం యొక్క చివరి స్థితి. ఇప్పుడు మనం ఉన్నాం గనక, ఇందులో ఆత్మగా మనం ఉన్నాం గనక ఈ శరీరంలో, ఈ శరీరం నెగనెగలాడుతూ ఉండొచ్చు. కొంతకాలానికి ఇది డొక్కైపోతుంది, ఎందుకు పనికిరానిది అయిపోతుంది. మనమే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ శరీరం ఎలా మారిపోతుంది? కంపు, భరించలేని దుర్వాసన, పెంట. కనుక భూమి మీద మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు మన బ్రతుకును దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా మలచుకొని, మన బ్రతుకును సార్థకం చేసుకొని, ప్రభువులో పాపక్షమాపణ నొంది పవిత్రమైన బ్రతుకును ప్రభువులో కొనసాగించుకొని, మన మరణము ఆయన దృష్టికి విలువైనదిగా ఉంచుకున్నప్పుడు మనము కుళ్ళిపోయే పరిస్థితి ఉండదు. మనం నిత్యత్వంలోనికి వెళతాం. మనకు మహిమ దేహం ఇవ్వబడుతుంది. మనకు మహిమ దేహం ఇవ్వబడుతుంది. అలా కాని పక్షంలో, దేవుని దృష్టికి పాపము చేసిన వారి జాబితాలో ఉండిపోయిన పక్షంలో ఆత్మ సరాసరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. తీరని వేదనలోనికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, మాటలకందని భయంకరమైనటువంటి వేదనది. అట్టి వేదనలోనికి మీరు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇప్పుడే రక్షణ ఉందండి. ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయనలో మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి. భూమికి పెంట అయిపోవద్దు. భూమి మీద ఫలవంతముగా జీవించండి. నలుగురికి జీవవాక్యమును, దేవుని మాటలను వెలుగుగా చూపిస్తూ బ్రతకండి. చక్కని నిర్ణయం తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, నేను హెచ్చరించుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అమూల్యమైన వాక్యపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, వీటి ప్రకారము ఎల్లప్పుడూ జీవిస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ బ్రతుకులో ఫలవంతమైనటువంటి జీవితాలను మీకు చూపగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. సాతాను ప్రతి క్షణం మమ్మను ఓడించాలని, మమ్మను మరలు కొల్పాలని, వాడికి లోబరుచుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. నాయన, నిరంతరం మెలకువగా ఉండి మీ వాక్యమును దీపముగా మా త్రోవలకు వెలుగుగా ఉంచుకొని వాడిని ఓడిస్తూ తండ్రి, మీ దృష్టికి ఫలవంతమైనటువంటి బ్రతుకులను కలిగి ఉన్నవారముగా ఉండగలుగుటకు మాకు మీ ఆత్మ సహాయమును, నడిపింపును దయచేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప,
మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.